హలో ఎవ్రీవన్. నన్ను వంశీశేఖర్ పిఆర్ఓ గారు టీజర్ లాంచ్లో అస్సలు మాట్లాడని లేదు. ఒక్క 2-3 minutes అయితే టైం తీసుకుంటాను, ముందే చెప్తున్నాను. అండ్ వాట్ ఎవర్ రిలీజ్ ఉన్న స్ట్రెస్కి ఏది మాట్లాడాలో గుర్తు రావట్లేదు. సో రాసుకొని వచ్చాను, కొంచెం రాసుకున్నాను. ఏం టెన్షన్ పడకండి, 3 minutesలో అయిపోతుంది. సినిమా తీసినప్పుడు కంటే ఇప్పుడే స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతుంది. సో ఫస్ట్ ఇంతకుముందు మన గౌతమ్ చెప్పినట్టు సునీల్ అండ్ సతీష్ గారి ద్వారా వచ్చింది ఈ స్క్రిప్ట్. థ్యాంక్స్ ఫర్ దాట్. సో ఫస్ట్ వెంకీ యాక్చువల్లీ ఇంకొక స్క్రిప్ట్తో వచ్చాడు, అది వేరే అతను డైరెక్ట్ చేస్తాడు అన్నాడు, అది అవ్వలేదు. ఈ స్క్రిప్ట్తో వచ్చాడు. అందరూ చెప్పినట్టే ఈవెన్ ఐ వాజ్ అరే ఈ సినిమా ఏంటి ఎట్లా చెప్తాడు వెంకీ అనే కన్ఫ్యూజన్ తోటి, లేదండి రోహిత్ గారు నేను కలిసి 3 years ట్రావెల్ అయ్యామన్నాడు. అప్పుడు రోహిత్ గారిని కలిసాను ఫస్ట్ టైము. సో ఒక 2 words చెప్తా ఆయన గురించి. ప్రొడ్యూసర్ కష్టాలు ఏంటో ఆయనకు తెలుసు, ఆయన ప్రొడ్యూస్ చేశాడు సినిమాలు. సో బంగారం ఆయన. సో ఐ జస్ట్ వాంట్ ఎవ్రీవన్ టు గివ్ ద బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాస్ ఫర్ దిస్, బికాస్ మేము ఈ జర్నీలో 2 to 3 years మేము ఏం స్ట్రగుల్ అయ్యాము ఆయనకి ఎవ్రీడే తెలుసు. సో సంతోష్కి, నాకు, గౌతమ్కి కానీ హీ గేవ్ అస్ అ లాట్ ఆఫ్ సపోర్ట్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ వన్స్ అగైన్. సో లైక్ ఎనీ అదర్ ప్రొడ్యూసర్, సో ఇంతే స్ట్రగుల్ అయ్యాము. సో 10 years బ్యాక్ నేను ఒక సినిమా తీశాను పాఠశాల అని, నా 100% ఇచ్చాను ఆ సినిమాకి. కమర్షియల్లీ డింట్ పే ఆఫ్ మచ్, బట్ 10 years తర్వాత అవార్డు వచ్చింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో సేమ్ వే దీనికి కూడా అంతే 100% ఇచ్చాను. ఆ టైంలో నేను ఒక్కడనే ఉన్నాను, ఇప్పుడు నాకు ఇంకో 2 ఉన్నారు. సో 300% ఇచ్చాను మేబీ ఇఫ్ యూ లుక్ ఇట్ దట్ వే. అండ్ ఓకే, కమింగ్ టు దిస్ మూవీ జానర్ స్పేస్, సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ వన్ థింగ్ అబౌట్ దిస్. సో మన తెలుగు సినిమా స్థాయి ఇంటర్నేషనల్ అయిపోయింది, అందరికీ తెలుసు. సో ఆ స్థాయి పెరిగినప్పుడు పాన్ ఇండియా స్పేస్లో సినిమాలు ఎక్కువ వచ్చి ఎక్కడో మన తెలుగు కథలకి గ్యాప్ వచ్చిందని నా ఫీలింగ్. సో సంక్రాంతికి వచ్చినప్పుడు ఐ వాజ్ వెరీ క్యూరియస్ ఈ సినిమా ఎలా పర్ఫామ్ చేస్తుంది అని. యాజ్ అ ప్రొడ్యూసర్ దట్స్ నా ఒపీనియన్లో చూద్దామని. బట్ ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ డోర్ ఒక్కసారి తీస్తే ఎలా ఉంటుందో చూపించారు వాళ్ళు. దాని తర్వాత ఆ జానర్లో వచ్చే సినిమా ఇది. సో వాచ్ దిస్ ఇన్ థియేటర్స్ ఆన్ August 27th, వినాయక్ చవితి. సో ఒక ఫ్యూ పీపుల్కి థ్యాంక్స్ చెప్పాలి, నాట్ వెరీ మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు సుమ గారు. సో మీరు ఏంటంటే పెళ్ళి జరిగితే మేనత్తనో అమ్మమ్మనో వస్తే కానీ సందడి స్టార్ట్ అవ్వదు, అలా మీరు వస్తేనే సందడి ఉంటుంది. ఒక పక్కన పొగిడి అమ్మమ్మ. ఓకే సార్, వెళ్ళొస్తా. ప్రొడ్యూసర్ గారిలో మంచి కామెడీ కూడా ఉంది. థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మ్యామ్. సో చిన్నప్పుడు మీ ఈటీవీ షో నుంచి చూసి అలా అప్పటి నుంచి పెరిగినోండి. బాగా పెరిగారు సార్. ఏదో అమ్మమ్మ అంటే ఫిక్స్ అయ్యారేమో అని కంటిన్యూ చేస్తున్నాను. లేదు సార్, ఫిక్స్ అవ్వాలి. సో అండ్ ఇన్ డిస్ట్రిబ్యూషన్కి మన మైత్రి గారు అండ్ ధీరజ్ గారు. ఏంటి మైక్ కట్ చేశారా? మిమ్మల్ని ఏమో అన్నానని మైక్ కట్ చేశారా అంటున్నా. పని చేస్తుంది సార్. యా, థ్యాంక్స్ టు ఆల్ మీడియా పీపుల్ ఫర్ సపోర్టింగ్ us, and thanks to my wife for being part of this journey, and special thanks to my kids. 10 రోజుల నుంచి వాళ్ళని అసలు సరిగ్గా చూడట్లేదు. దే ఆర్ బేరింగ్ విత్ మీ. అండ్ యా, సో జస్ట్ లాస్ట్ వన్ లైన్ ప్రొడక్షన్ టీం గురించి చెప్పాలి. ఒక ప్రొడ్యూసర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొడక్షన్ టీం ఎంత ఇంపార్టెంటో చెప్తాను. చాలామంది చెప్తారు, బట్ నా స్టైల్లో చెప్దామని ట్రై చేస్తున్నాను. ఎందుకంటే వాళ్ళకి తక్కువ రికగ్నిషన్ దొరుకుతుంది. దే ఆర్ లైక్ అన్సంగ్ హీరోస్ అంటాం కదా. జస్ట్ ప్రొడక్షన్ మేనేజర్ కానీ ప్రొడక్షన్ టీం కానీ ఎంత ఇంపార్టెంట్ అంటే, జస్ట్ ఇమాజిన్ వాళ్ళు పొద్దున్న 4 to 6 o'clock వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుంటే మన పరిస్థితి ఏంటి? వాళ్ళు అంత కష్టపడతారు. థ్యాంక్స్ to all the production team who worked in this film, and special mention to my manager Basha. నేను ఎప్పుడు తింటానో ఏదో అన్నీ వాడే చూసుకున్నాడు. థ్యాంక్స్ Basha for being with me. So watch Sundarakanda in theaters on 27th. And sorry ఇంకెవరినన్నా మిస్ అయితే ఐఎమ్ సారీ. మనోజ్ అన్న, థ్యాంక్స్ ఫర్ గ్రేసింగ్ ది ఈవెంట్. Thank you Manoj Anna, thank you for making it such a pleasure to have you, and this is a good sign for all of us. Thank you for coming. Thank you MS Raj garu also for gracing the event. Thank you for the entire cast and crew. Thank you. గౌతమ్ గారు, రాకేష్ గారు ఇరగ తీసేసారు అసలు స్పీచ్. మీరిద్దరు మంచి ప్రొడ్యూసర్.